ఏ హీరోనైనా గుర్తుపెట్టుకోవాలంటే 100 సినిమాలు చేయక్కర్లేదు. 4 సినిమాలు గుర్తుండేవి చేసినా చాలు. వాటితోనే ప్రేక్షకులను విపరీతంగా ఇన్స్పైర్ చేయగలిగేంత సత్తా ఉండాలి. నటన ఉంటే చాలు, హీరోయిజం అక్కర్లేదు, హైటు బాడీ లాంటివి అసలే అక్కర్లేదని నిరూపించాడు. ప్రేక్షకుల గుండెల్లో చెరగపోని ముద్ర వేసిన లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. అతను చనిపోయి ఇన్నేళ్లైనా కూడా ప్రేక్షకులు ఎవరూ మరిచిపోలేదంటే ఉదయ్ కిరణ్ 100 సినిమాల్లో నటించాడని కాదు, నటించిన ప్రతి సినిమాలో జీవించాడని అర్థం. అప్పట్లో హీరోలంటే ఒక లెక్క ఉండేది. నిజమైన హీరో అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలంటూ లెక్కలేని క్యాలిక్యులేషన్స్ పెట్టుకుని ఉండేవారు సినిమా మేకర్స్. కానీ ఈ లెక్కలన్నీ కూడా ఉదయ్ కిరణ్ సరిచేశాడు. హీరోలకు నటన వస్తే చాలు ఎంతటి అద్భుతాలైనా క్రియేట్ చేయొచ్చని నిరూపించాడు. ఆయన నటించిన మొట్టమొదటి సినిమా చిత్రంతోనే ఒక ట్రెండ్ని సృష్టించగలిగాడు. బాడీ లేదు, డైలాగ్ డెలివరీ లేదు అంటూ ఎంతోమంది ట్రోల్ చేసినా కూడా తనదైన ముద్రను వేసి సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. మెగాస్టార్ ఇంటికి అల్లుడు కావాల్సిన వ్యక్తి తన ఓటమిని ఒప్పుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళినా కూడా ఇప్పటికీ ప్రేక్షకులు ఆయన్ను గుర్తించుకుంటూనే ఉన్నారు. ఆయన జయంతిని, వర్ధంతిని క్రమం తప్పకుండా ఉదయ్ అభిమానులు ఘనంగా జరుపుతున్నారు. చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, శ్రీరామ్, కలుసుకోవాలని, అవునన్నా కాదన్నా వంటి చిత్రాలతో ఎప్పటికీ చెరిగిపోని, చెరపలేని తనదైన ముద్రను ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా ముద్రించి వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఏ హీరో 100 సినిమాలు చేసినా కూడా జనాలు గుర్తించరు. కేవలం మంచివి 4 సినిమాలు చేసినా చాలు, ప్రేక్షకులు తమ హృదయంలో శాశ్వతమైన స్థానాన్ని ఇస్తారని. అలా చాలా తక్కువ మంది హీరోలు ఉంటారు. అందులో ఉదయ్ కిరణ్ ముందు వరుసలో ఉంటాడు.